నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాలు సర్వస్వం, మహిమాన్విత శక్తిగల క్షేత్రాలలో పంచభూతాల నిలయంగా విలసిల్లుతున్నాయి. ప్రధానంగా అక్కడి భూమికి అపారమైన జీవశక్తి కలిగి ఉండడం విశేషం. ఆ ప్రాంతంలో ఏదో ఒక జీవనది లేక తీర్థం ఉండడం మరో విశేషం. అలాంటి దివ్యక్షేత్రాన్ని ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో గుంటూరు జిల్లా కొమ్మూరులోని శైవక్షేత్రాన్ని తిలకిద్దాం. భారతావని పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు. ఈ పవిత్ర భూమిలో సుప్రసిద్ధమైన మహాక్షేత్రాలు, సిద్ధక్షేత్రాలు, శక్తిపీఠాలు అనేకం విరాజిల్లుతున్నాయి. అలాగే గంగాది మహానదులు, పవిత్ర తీర్థములు ఒక్క భారతదేశానికే సొంతం. అలాంటి పరమపావనమైన దేవాలయాలలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రశస్తమైనది ఈ అగస్తేశ్వర స్వామి దేవాలయం. ఈ చరాచర ప్రపంచమంతా శివమయం. పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, జీవాత్మ, సూర్యచంద్రులు అనేవి శివుని అష్టమూర్తులు. అలాంటి పరమశివుని దేవాలయమే ఈ అగస్తేశ్వర స్వామి దేవాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కొమ్మూరు గ్రామంలో యుగయుగాలుగా ఈ పరమశివుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. పూర్వకాలమందు వింధ్య పర్వతాలు క్రమక్రమంగా ఎత్తు పెరిగి సూర్యభ్రమణ కాంతికి అవరోధం కలిగిస్తూ ఉండేవి. అగస్త్య మహాముని పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు ఉత్తర దేశం నుండి దక్షిణానికి వెళ్లవలసి ఉన్నది. ఆ క్రమంలో వింధ్య పర్వతాలు ఎంతో ఉన్నతమై దాటుటకు శక్యం కాకుండా ఉన్నాయి. అగస్త్యముని ఆజ్ఞ మేరకు వింధ్య పర్వతం శిరస్సు వంచి మునిపుంగవునికి దారి ఇచ్చినదట. దక్షిణ దేశంలో అనేక ప్రాంతాలను అగస్తేశ్వరస్వామి సందర్శించి ఎన్నో చోట్ల శివాలయాలను నిర్మాణం చేశారు అని ప్రతీతి. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే అంటూ ఆ పరమశివుని నోరారా స్తుతించటం భారతీయులకు అనాదిగా వస్తున్న సంప్రదాయం. శివుణ్ణి ఏ పేరుతో పిలిచినా శివతత్వం ఒక్కటి. సర్వకాల సర్వావస్థలయందు భక్తుని వెంటుండి నడిపించటం శివతత్వం. శ్రీ అగస్త్య మహాముని తన శిష్య బృందంతో ఓగేరు నదీ తీరంలో నివాసముండెడి వారిని ప్రతీతి. గుంటూరు జిల్లా పొన్నూరు తాలూకా కొమ్మూరు ప్రాంతాన ఓగేరు నది ఉండెడిదని చరిత్ర. ఈ కొమ్మూరునే ఆ కాలంలో శృంగపురి అని పిలిచేవారట. కొమ్మూరులో శ్రీ అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శ్రీ అగస్తేశ్వర స్వామివారి దేవాలయం శోభాయమానంగా అలరారుతోంది. పూర్వకాలంలో కొమ్మూరు గ్రామం నుండి ఓగేరు నది ప్రవహిస్తూ ఉండేది. దాని పరిసరాల్లో శ్రీ అగస్త్య మహాముని తన శిష్య బృందంతో నివాసం ఉండేవాడని చెప్తారు. ఒకరోజు నదీ ప్రవాహంలో నీటిపై తేలుతూ ఒక అద్భుతమైన శివలింగం కనిపించిందని, దానిని అగస్త్య మహాముని భక్తితో ఆరాధించి అచ్చటినే ప్రతిష్ఠింపచేశారని, అదియే శ్రీ అగస్తేశ్వర స్వామి వారని పురాణ ప్రసిద్ధి. ఆ ప్రతిష్ఠింపబడిన శ్రీ అగస్తేశ్వర స్వామి స్ఫటికలింగ రూపంలో స్వయంభూలింగమై ఇక్కడ విరాజిల్లుచున్నాడు. ఈ దేవాలయం పూర్వకాలంలో గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, నంది మండపం, స్వస్తి మండపం, భద్రమండపం, వైవాహిక మండపం, రుద్రాక్ష మండపం, భోగసేన మండపం, భోగదేవ మండపాలతో విలసిల్లుతూ ఉండేదని చెప్తారు. ప్రస్తుతం ఈ దేవాలయ ప్రాంగణంలో 24 స్తంభాలు గల సువిశాల మండపం అందరినీ కనువిందు చేస్తుంది. అలాగే కళ్యాణ మండపంగా చెప్పబడుతున్న శిథిలావస్థలో ఉన్న మరో మండప అవశేషాలు ఇక్కడ గోచరిస్తాయి. శృంగపురి అనే గ్రామం ఇది. శృంగపురి గ్రామంలో స్వామివారు మొట్టమొదట వెలిశారు. అది ఓంకార నది ఒడ్డు. అగస్త్యుడు కాశీ నుంచి రామేశ్వరం వెళుతూ ఇక్కడ తటస్థపడ్డాడు, అంటే ఇక్కడ ఆగాడు. ఆగిన సందర్భంగా కాశీ వెళ్లాలని అభిప్రాయం కలిగింది. దాంతో కాశీకి వెళ్లాలనే అభిప్రాయంతో ఆయన కాశీకి వెళుతూ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రమం నుంచి 2 బాలులను పిలిపించి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని చక్కగా యథావిధిగా నేర్పి ఆయన కాశీకి వెళ్లారు. వెళ్లే ముందు ఈ బాలులు అడిగారట, ఏమండి మీరు ఇట్లా వెళుతున్నారు, కాశీకి వెళ్ళినా తాట్లోకి వెళ్ళినా ఒకటే అంటారు, కాబట్టి మీరు తిరిగి రారు కదా, ఈ స్వామివారి నామధేయం చెప్పండి అంటే, భూభావంలో నన్ను కూడా భావిస్తూ ఈ స్వామివారు అగస్త్యేశ్వర స్వామి అని చెప్పి కాశీకి వెళ్లి స్వర్గస్థులయ్యారు. శివకేశవులకు భేదం లేదు అన్న సత్యం విదితమే. ఆచార సంప్రదాయాలలో కొన్ని చిన్న చిన్న మార్పులున్నా సర్వాంతర్యామి ఒక్కరే అన్నది మన విశ్వాసం.
కొమ్మూరులో ఉన్న ఈ దేవాలయ ప్రాంగణంలో శివుడు, నారాయణుడు ఇరువురూ కొలువుదీరి భక్తులను సర్వకాలాలలో సంరక్షిస్తున్నారు. ఈ విశాల ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ దేవాలయం శివకేశవుల ఏకత్వాన్ని చాటి చెబుతుంది. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివం యథా శివమయో విష్ణుర్ ఏవం విష్ణుమయ శివః. విష్ణురూపుడే శివుడు, శివరూపుడే విష్ణువు, శివుని హృదయమే విష్ణు హృదయం, విష్ణు హృదయమే శివుని హృదయం. శివకేశవులకు భేదము లేదని ఎరిగినవాడు ఆయుర్వృద్ధిని పొందును అన్నది వేదోక్తి. అందుకు సాక్షాత్ నిదర్శనం అన్నట్లుగా శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవాలయం ప్రక్కనే శ్రీ లక్ష్మీ చెన్నకేశవాలయం నెలకొని ఉంది. ప్రాతకాలమందు భక్తులు భగవంతుని ధ్యానించి స్వామివారి తూర్పు గోపుర ద్వారం గుండా ప్రవేశించి ధ్వజస్తంభం వద్ద గల కాలభైరవుణ్ణి దర్శించి ఆలయ ప్రవేశం చేస్తారు. భిన్న రూపాలు గల దేవతలందరూ ఒకటేనను భావన కాలక్రమేణా పెరిగినది. ఏ దేవుణ్ణి పూజించినను ధ్యానించినను గమ్యస్థానము ఒకటే అను పవిత్ర భావము ఉదయించింది. ఈ భావమే నేటి మన దేశ లౌకిక విధానానికి పట్టుగొమ్మ. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, సోమవారాల్లో ఇక్కడ పూజలు విశేషంగా జరుగుతాయి. యం యం కామయతే మర్త్యో లింగార్చన పరాయణః తం తమాప్నోతి విపేంద్ర మత్ప్రసాదాత్ న సంశయః. శివలింగార్చన చేసేటప్పుడు మానవుడు తన మనస్సులోని ఏ కోరికలను కోరుకుంటాడో వాటిని నిస్సంశయంగా పొందగలడు అని ఈశ్వర సూక్తి. ఇక్కడ శ్రీ అగస్త్యేశ్వర స్వామివారికి వైభవంగా అభిషేకార్చన కావిస్తారు. శివారాధన ప్రధానంగా 2 విధాలుగా చేస్తారు. అభిషేకం, బిల్వపత్రార్చన. మనకు 5 రకాల శివరాత్రులు వస్తాయి. అవి నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి. ఆయా కాలములలో బిల్వపత్రాలతో పూజిస్తే అత్యంత విశేషమని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ వేంచేసి ఉన్న అగస్త్యేశ్వర స్వామికి, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి, వారి దేవేరులతో అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవాలు ఏకకాలంలో జరగడం విశేషం. శ్రీ లక్ష్మీ చెన్నకేశవులకు, ఉమాపార్వతులకు పర్వదినాలలో వైభవంగా కళ్యాణోత్సవం జరుపుతారు. పార్వతీ పరమేశ్వరుల శ్రీ లక్ష్మీ చెన్నకేశవుల కళ్యాణం లోక కళ్యాణం. ఆ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో సుభిష్టంగా ఉండాలన్న భావనతో ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుతారు. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్రశ్రీర్విజయోర్భవతి ధ్రువాణి తిర్మతిర్మమ. మీ దేవాలయంలో కొలువుదీరిన పంచాయతన మూర్తుల విశేషాలు, మహిమలు ఎన్నెన్నో. కొమ్మూరులోని శ్రీ అగస్త్యేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో గల పంచాయతన మూర్తులు, దేవాలయ శిలాశాసనాలు ఈ ఆలయ ఘనచరిత్రను చాటి చెప్తున్నాయి. స్వామివారికి దక్షిణాన సిద్ధి వినాయక ఆలయం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమలు కలవు. విఘ్నేశ్వరాలయం ప్రక్కనే దాదాపు 20 అడుగుల ఎత్తుగల నల్లరాతి స్తంభంపై 3 శిరస్సుల నాగేంద్రుని విగ్రహం చెక్కబడి ఉన్నది. భక్తులు సంతాన నిమిత్తం నాగేశ్వరుణ్ణి అర్చించి స్వామి అనుగ్రహం చేత సంతానం, ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతున్నారు. నంది మండపం, శ్రీ కాశీ విశ్వనాథాలయం, నవగ్రహ మండపం, హోమగుండం భక్తుల భక్తిభావాన్ని ఇనుమడింపచేస్తాయి. ఇక్కడ కనిపించే శిలా శాసనాల ద్వారా శాలివాహన శకం 988లో చాళుక్య వంశీయులు, శ్రీ త్రిభువన మల్లదేవర మహారాజులు, తదుపరి శ్రీ కుళోత్తుంగ చోళ మహారాజులు, శ్రీకృష్ణ దేవరాయల వంశీయులు, శ్రీ హరిబలవు తిమ్మరుసయ్య, ఆయన కుమారులు లక్ష్మీకాంతర్యులు, శ్రీ స్వామివారికి ధూప దీప నైవేద్యాలు నిరంతరాయంగా జరుగుటకుగాను కొమ్మూరు, వరగాని, రావిపాడు, గోగులమూడి గ్రామాల్లో మాన్యాలను ఇచ్చినట్లుగా శిలాశాసనాలు చెప్తున్నాయి. నేడు మానవ జీవితం పోరాటం, ఆరాటంలా సాగుతోంది. కాస్త విశ్రాంతిగా భగవచ్చింతనతో మంచి ఆహ్లాదకర వాతావరణంలో సమయం గడపగలిగిన అతి పురాతన క్షేత్రాల్లో శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ప్రస్తుతం ఈ దేవాలయం ప్రభుత్వ ఎండోమెంటు వారి ఆధీనంలో ఉంది. అటు భక్తులు, ఆస్తికులు, ఇటు ప్రభుత్వం సమష్టిగా కృషి చేసి మన సంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత ఉంది. ఇక్కడికి వచ్చే భక్తుల కోర్కెలు తక్షణమే నెరవేరి భక్తుల కొంగు బంగారంలా విలసిల్లుతోన్న శ్రీ కొమ్మూరు అగస్త్యేశ్వర స్వామివారి దర్శనం సకల శుభప్రదం.
కొమ్మూరు శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయాన్ని చేరుకోవడానికి గుంటూరు నుండి ప్రత్తిపాడు కాకుమాను మీదుగా బస్సు ద్వారా చేరుకోవచ్చు. శ్రీ స్వామివారిని దర్శించి కోరిన కోర్కెలు తీర్చమని స్వామివారిని అర్చించి సంతృప్తులవుతారు భక్తులు. ఎంతో మహిమోపేతంగా మహామునుల తపోశక్తి నిక్షిప్తమై ఉన్న ఇలాంటి ప్రసిద్ధ క్షేత్రాల ఆలనా పాలన రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిపై ఉన్న భక్తులు, ఆస్తికులు విశేషంగా కృషి చేసి నాటి వైభవాన్ని నేటి తరానికి, ముందు తరాల వారికి అందిస్తూ శ్రీ అగస్తేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివార్ల కృపకు పాత్రులై విరాజిల్లుతారని ఆశిద్దాం. మరో దేవాలయ సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.